ఈ సంక్రాంతికి వచ్చినటువంటి 4వ సినిమా 'అనగనగా ఒక రాజు'. జనవరి 9న 'రాజాసాబ్' వస్తే తర్వాత 12వ తారీఖున మనశంకర వరప్రసాద్ గారు 'పండక్కి వస్తున్నారు' అనే సినిమా వచ్చింది. తర్వాత మూడో సినిమాగా 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' సినిమా. ఇది 4వ సినిమాగా వచ్చింది. అంటే ఇదే రోజు ఈరోజు సాయంత్రం నుంచి శర్వానంద్ నటించినటువంటి 'నారీ నారీ నడు మురారి' సినిమా వస్తుంది. 3 విజయాల తర్వాత 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ', తర్వాత 'జాతిరత్నాలు', 'మిస్ శెట్టి', 'మిస్టర్ పులిశెట్టి' సినిమాల తర్వాత నవీన్ పులిశెట్టి నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. 'అనగనగా ఒక రాజు' సినిమా మీద. ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్‌ని అలరించే అవకాశం ఉంది, ఈ విషయాల గురించి ఇప్పుడు మనం విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇందాక చెప్పినట్టు నేను 3 సినిమాలు, 3 కూడా దేనికదే అన్నట్టుగా చాలా మంచి విజయాలు సాధించినటువంటి సినిమాలు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ' గానీ, 'జాతిరత్నాలు' గానీ, మిస్ శెట్టి, 'మిస్టర్ పులిశెట్టి' 3 సినిమాలు. ఈ 3 సినిమాలతోటి నవీన్ పులిశెట్టికి అభిమానులుగా మారి, ఈ సినిమా ఖచ్చితంగా మనం చూసి తీరాల్సిందని ఫిక్స్ అయిపోయి థియేటర్‌లోకి వచ్చిన వాళ్ళైతే మాత్రం కొంచెం అంటే అంతగా సాటిస్ఫై అవ్వరేమోనని అనిపించింది. పర్టిక్యులర్‌గా నేను పర్సనల్‌గా ఆ 3 సినిమాలకి నేను పెద్ద ఫ్యాన్‌ని. బాగా ఎంజాయ్ చేశాను. ఈ సినిమాతో నేను అంతగా కనెక్ట్ కాలేకపోయాను. అంటే నవీన్ పులిశెట్టి మార్క్ వన్ లైనర్స్ కానీ, అతని పర్ఫార్మెన్స్ కానీ అన్నీ కూడా బాగుంటాయి. కానీ ఆ 3 సినిమాలతో పోల్చితే కొంచెం ఇది తగ్గిందని మనకి అనిపిస్తది. అంటే కథ పరంగా చెప్పాలంటే పెద్దగా ఏముండదు. అంటే స్వతహాగా జమీందారు ఫ్యామిలీలో పుట్టినటువంటి కుర్రాడు వాళ్ళ తాత చేసినటువంటి దీనివల్ల విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, విచ్చలవిడిగా దానాలు చేయడం, వ్యసనాలు వీటి వల్ల అప్పుల పాలైపోయినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుర్రాడు ఒక రిచ్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక అమ్మాయిని వలలో వేసుకొని పెళ్లి చేసుకొని ఈ కష్టాల నుంచి గట్టెక్కాలి అని చేసే ప్రయత్నంలో మరిన్ని కష్టాల్లోకి ఎలాగా వెళ్ళిపోతాడు, మళ్ళీ వాటి నుంచి ఎలా బయటపడతాడనేది క్లుప్తంగా కథ. దీన్ని ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ప్యాటర్న్‌లో వెళ్తే సెకండ్ హాఫ్ మళ్ళీ ఇంకొక దీంట్లో వెళ్తది. ఇందులో నవీన్ పులిశెట్టికి జంటగా మీనాక్షి చౌదరి యాక్ట్ చేసింది. అలాగే చెమ్మక్క చంద్ర, నవీన్ పులిశెట్టితో పాటు ఈక్వల్‌గా అతను ప్రతి ఫ్రేమ్‌లో కూడా చెమ్మక్క చంద్ర ఉంటాడు. అలాగే మీనాక్షి చౌదరి ఫాదర్ క్యారెక్టర్ రావు రమేష్ చేశాడు. కానీ ఆయన కేవలం ఒక 4, 5 సీన్‌లకి స్టార్టింగ్‌లో కొన్ని సీన్‌లో ఉంటాడు. తర్వాత మళ్ళీ క్లైమాక్స్‌లో ఉంటాడు. అలాగా తర్వాత తారక్ పొన్నప్ప అని ఒక ఆర్టిస్ట్ విలన్‌గా చేసిన ఇది ఉంటాడు. అతను కూడా పెద్దగా ఫెమిలియర్ ఉన్న ఇది కాదు. తర్వాత మన సంక్రాంతికి వస్తున్నాం ద్వారా బాగా పాపులర్ అయినటువంటి కుర్రాడు బుల్లిరాజు కూడా ఇందులో యాక్ట్ చేశాడు. ఆ కుర్రాడు కామెడీ కూడా కొంత బాగానే ఉంటుంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించాడు. అందులో 2 పాటలు, రాజుగాడి పెళ్ళి అనే పాట కానీ, భీమవరం పాట కానీ బాగా అయినాయి. పిక్చరైజేషన్ కూడా ఆ 2 పాటల పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫోటోగ్రఫీ కానీ, అలాగే సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్నీ ఓకే. కేవలం అంటే ఎక్కువ అంచనాలతోటి వచ్చిన వాళ్ళు మాత్రమే కొంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మామూలుగా పెద్దగా అంచనాలు లేకుండా సరదాగా చూస్తున్నంత సేపు బాగుంటే పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఈ సినిమా ఈ సినిమా వాళ్ళని ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి మరీ ఎక్కువ ఫస్ట్ హాఫ్‌లో కానీ, సెకండ్ హాఫ్‌లో కానీ హై మూమెంట్స్ ఉండవు. అలా అని డల్ మూమెంట్స్ కూడా ఉండవు. సినిమా అలాగా నవీన్ పులిశెట్టి మార్క్ కామెడీ తోటి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కూడా ఇందులో అంతగా అంటే ఒక 'జాతిరత్నాల్లో' కానీ, ఈ 'మిస్ శెట్టి', 'మిస్టర్ పులిశెట్టి'లో కానీ వర్కౌట్ అయినట్టుగా ఇందులో వర్కౌట్ అవ్వలేదు. ఇంకొకటి ఏంటంటే మనం చూస్తే ఆ 3 సినిమాల్లో అంతర్లీనంగా ఒక మెసేజ్ 'జాతిరత్నాలు' కానీ అంటే ఈవెన్ 'అనుష్క' సినిమా కానీ, అంతకుముందు 'ఏజెంట్ సాయి శ్రీనివాస్' అందులో అంతర్లీనంగా ఒక మెసేజ్, ఒక మంచి కంటెంట్ తీసుకొని తను సినిమాగా చేశాడు. ఇది ఒక లైటర్ వెన్ కామెడీ తోటి లాగించేసేయాలనే ప్రయత్నంలో అతను ఎంతవరకు సక్సెస్ అవుతాడన్నది మనం చూడాలి. మిగతా డైలాగ్స్ కానీ, లేదంటే అతని పర్ఫార్మెన్స్ కానీ వీటన్నిటి పరంగా అతను మంచి మార్కులే తెచ్చుకుంటాడు. కానీ అంటే అంతకుముందు 3 సినిమాలతో అతను తెచ్చుకున్నటువంటి పాపులారిటీకి తగ్గట్టుగా ముఖ్యంగా ఈ సినిమాకి
అతను ప్రమోషన్స్ విషయంలో అసలు చాలా అగ్రెసివ్ ప్రమోషన్ చేశాడు. అంటే అనిల్ రావిపూడి కి పోటీ ఇవ్వాలన్నట్టుగా అతను చాలా ఎఫర్ట్ పెట్టి చేశాడు. ఇప్పుడు మల్లారెడ్డి జూనియర్ కాలేజీలో చేసినటువంటి ప్రమోషన్స్ కానీ, తర్వాత చేసినటువంటి ప్రమోషన్ వీడియోస్ కానీ, ఇవన్నీ కూడా చాలా హిలేరియస్ అనిపించాయి. ఈ సినిమా మీద మంచి అంచనాలు పెంచాయి. ఆ అంచనాలు తగ్గట్టుగా అయితే సినిమా రూపొందించడంలో నవీన్ పొలిశెట్టి అంటే పేరుకి దర్శకుడు మారి అని దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు. కానీ అతనే చెప్పుకున్నాడు. నేను నటించే ప్రతి సినిమాలో నేను క్రియేటివ్ సైడ్ కూడా నేను ఇన్వాల్వ్ అవుతాను అని స్టోరీ పరంగా కానీ, డైలాగ్స్ పరంగా కానీ ఇన్వాల్వ్ అవుతాను. అందుకనే నా నుంచి సినిమాలు కొంచెం గ్యాప్ తోటి వస్తుంటాయి అని తనే స్వయంగా చెప్పుకున్నాడు. ఉదాహరణకి మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమా కూడా వచ్చి 2½ ఇయర్స్ అవుతుంది. ఈ గ్యాప్ వల్ల కూడా ఈ సినిమా మీద మంచి అంచనాలొచ్చాయి. తర్వాత అంటే ఒక 'ప్రభాస్', ఒక 'చిరంజీవి', 'రవితేజ' వీళ్ళ సినిమాలతోటి పోటీగా వస్తున్నాడంటే ఖచ్చితంగా చాలా విషయం ఉండుంటది. చాలా బాగా వచ్చుంటది. అందువల్లే ఇంత సాహసం చేస్తున్నాడని కూడా చాలామంది అంచనా వేశారు. అంచనాలకు తగ్గట్టుగా అయితే ఈ సినిమా రూపొందించడంలో కొంచెం నవీన్ పొలిశెట్టి వెనకబడ్డాడని చెప్పొచ్చు. కానీ పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా థియేటర్‌కి వెళ్తే మాత్రం ఈ సినిమాని హ్యాపీగా చూసి రావచ్చు. పొలిటికల్‌గా కూడా అతను అంటే సెకండ్ హాఫ్‌లో విలేజ్ పాలిటిక్స్ నేపథ్యంలో కథ నడుస్తది. అది చూస్తున్నప్పుడు మనకి ఒక 'ఈవీవి మార్క్' సినిమాలాగా అంటే ఆ టైపు కామెడీ పండించాలని చెప్పి అతను ప్రయత్నం చేశాడని చెప్పి మనకి అనిపిస్తది. అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఉదాహరణకి విలేజ్‌లో ఉన్నటువంటి సమస్యల మీద అతను రీల్స్ చేసి, ఫన్నీగా రీల్స్ చేసి అంటే ఒక సీరియస్ ఇష్యూని జనాల్లోకి తీసుకెళ్లడం కోసం అతను అనుసరించినటువంటిది బాగుందనిపిస్తది. సోషల్ మీడియాలో కూడా అంటే ఈవెన్ మహేష్ బాబు నోటీస్‌కి కూడా ఎళ్లి మహేష్ బాబు కూడా భలే చేస్తున్నారు అని చెప్పి ట్వీట్ చేసినట్టుగా అతను అందులో చూపిస్తాడు. ఇవన్నీ కొన్ని సీన్‌లు హిలేరియస్‌గా అనిపిస్తాయి. ఓవరాల్‌గా అంటే ఈ సంక్రాంతికి వచ్చినటువంటి ఇప్పుడు 4వ సినిమాగా వచ్చినటువంటి ఈ సినిమా ఆడియన్స్‌ని పూర్తి స్థాయిలో అలరించడంలో అయితే కొంత తడబడిందని మనం చెప్పొచ్చు. బట్ ఓవరాల్‌గా నవీన్ పొలిశెట్టి ఫ్యాన్స్ నవీన్ పొలిశెట్టి నుంచి కామెడీ ఆశించి సినిమాకెళ్ళే వాళ్ళు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఈ సినిమాకి నేను 2.75/5 ఇస్తాను.